ఎస్, చిన్న చిన్న అలవాట్లు మార్చుకోవడం ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవచ్చని జేమ్స్ క్లియర్ అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్ ద్వారా చెప్తున్నారు. అటామిక్ హ్యాబిట్స్లో ఆటమ్ అంటే అర్థం అత్యంత చిన్నదైనది అని, అదేవిధంగా చిన్న చిన్న అలవాట్లతో పెద్ద పెద్ద విజయాలు సాధించవచ్చని జేమ్స్ క్లియర్ అంటున్నారు. సో అసలు ఈ పుస్తకంలో ఏముంది, ఒక అలవాటుని ఎలా ఏర్పరచుకోవాలి, అదేవిధంగా ఒక చెడు అలవాటుని ఎలా మానుకోవాలి అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలానే ఒక మంచి అలవాటును అలవర్చుకోవడానికి కావాల్సిన 4 ట్రిక్స్ ఈ బుక్లో చెప్పినవి ఈ వీడియో చివరిన చెప్తాను, తప్పకుండా చూడండి. మీరు చేసే ఏ పనినైనా డైలీ 1% బెటర్ చేయడం ద్వారా మీరు అట్ ది ఎండ్ ఆఫ్ 2025కి 37 టైమ్స్ బెటర్ అవుతారు అని ఈ పుస్తకంలో ఉంది. అంటే మీరు ఒకవేళ 1 కిలోమీటర్ రన్నింగ్ చేస్తున్నట్లయితే రేపు 10 మీటర్స్ ఎక్కువ, ఆ మర్నాడు 20 మీటర్స్ ఎక్కువ చేస్తే ఈ సంవత్సరం చివరికి మీరు 37 కిలోమీటర్స్ రన్నింగ్ చేయగలరు. అంటే మీ దగ్గర ఒక మ్యారథాన్కి పరిగెత్తగలిగిన స్టామినా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మీరు 1% తక్కువ పరిగెత్తితే కొన్ని రోజులకే మీ స్టామినా 1 కిలోమీటర్ పరిగెట్టేంత కూడా ఉండదు. అసలు అలవాటు అంటే ఏంటంటే ఏదైనా పనిని మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే దాన్ని అలవాటు అని అంటారు. ఏదైనా ఒక పని అలవాటుగా మారాలంటే దానికి 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ క్యూ, సెకండ్ క్రేవింగ్, థర్డ్ రెస్పాన్స్, ఫోర్త్ రివార్డ్. మనం ఒక 2 ఎగ్జాంపుల్స్తో వీటిని చూద్దాం. ఫస్ట్ క్యూ అంటే సిగ్నల్. ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్లో నోటిఫికేషన్ వస్తుంది, ఆ నోటిఫికేషన్ రావడం అన్నది ఇక్కడ క్యూ. క్రేవింగ్, మీకు ఆ మొబైల్లో వచ్చిన నోటిఫికేషన్ని చూడాలి అనిపిస్తుంది, ఎవరైనా మెసేజ్ చేశారా, ఏదైనా వచ్చిందా చూడాలనిపించడం మీకు కలిగే క్రేవింగ్. థర్డ్ రెస్పాన్స్, ఆ మెసేజ్ని చూడడం కోసం మీరు మొబైల్ ఓపెన్ చేస్తారు, అది మీరు ఇచ్చిన రెస్పాన్స్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ రివార్డ్, మీరు మెసేజ్ని ఓపెన్ చేసి ఏముందో తెలుసుకుని దాని ద్వారా ఆనందం పొందుతారు, దట్ ఈజ్ రివార్డ్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, మీకు పక్కనే ఉన్న పునుగుల బండో దోశ బండో కనిపిస్తుంది, దట్ ఈస్ క్యూ. నెక్స్ట్ క్రేవింగ్, మీకు తినాలని అనిపిస్తుంది, అది క్రేవింగ్. నెక్స్ట్ రెస్పాన్స్, మీరు వెళ్తారు తింటారు, అది రెస్పాన్స్. ఫోర్త్ వన్ ఈజ్ రివార్డ్, ఆ తినడం వల్ల కలిగిన ఆనందమే మీకు వచ్చే రివార్డ్. అండ్ ఈ రివార్డే నెక్స్ట్ క్యూకి అసోసియేట్ అవుతుంది అని జేమ్స్ క్లియర్ అంటారు. ఎలా అంటే నెక్స్ట్ టైం మీరు చూసినప్పుడు మీకు లాస్ట్ టైం తిన్నప్పుడు కలిగిన ఆనందం గుర్తుకొస్తుంది. దాని ద్వారా ఎవ్రీ రివార్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ క్యూ అని ఆయన చెప్తారు. ఏదైనా అలవాటుని ఏర్పరచుకోవడం కోసం 4 నియమాలు ఉంటాయి. వాటినే 4 లాస్ ఆఫ్ హ్యాబిట్ ఫార్మేషన్ అంటారు. ఫస్ట్ వన్, మేక్ ఇట్ ఆబ్వియస్. ఏ హ్యాబిట్ అయినా క్యూతో స్టార్ట్ అవుతుంది, అంటే మనం క్యూని ఆబ్వియస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పొద్దున్న లేవగానే వాటర్ తాగాలనుకుంటున్నారు. సో వాటర్ బాటిల్ బెడ్ పక్కనే పెట్టుకోవడం ద్వారా లేచిన వెంటనే మీకు అది కనపడటం ఆబ్వియస్ కాబట్టి మీరు తప్పకుండా వాటర్ తాగుతారు. అలానే క్యూని ఆబ్వియస్ చేయడానికి డిఫరెంట్ ట్రిక్స్ చెప్పారు. వాటిలో ఫస్ట్ ది హ్యాబిట్ ట్రాకర్. మీరు మీ హ్యాబిట్స్ని డైలీ నోట్ చేసుకోవడం వల్ల, వాటిలో పాజిటివ్, నెగిటివ్ అండ్ న్యూట్రల్ హ్యాబిట్స్ని నోట్ చేసుకోవడం వల్ల ఎన్ని పాజిటివ్ ఎన్ని నెగిటివ్ చేస్తున్నారో ట్రాక్ చేయడం బట్టి ఓవరాల్గా మీ హ్యాబిట్స్ మారుతాయి. సెకండ్ది ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్. అంటే మీరు ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు అన్నది రాసుకోవడం ద్వారా మీ హ్యాబిట్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జిమ్కి వెళ్ళాలనుకుంటున్నారు. మీరు జిమ్కి వెళ్ళాలనుకున్న దాంట్లో ఎప్పుడు ఎక్కడ ఎలా వెళ్తున్నాం అని అనుకునే ఒక ఆలోచన వస్తే లేదా దాన్ని రాయడం ద్వారా మీకు అది చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అని జేమ్స్ క్లియర్ అంటారు. సో నేను జిమ్కి ఈవినింగ్ 5:30కి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వెళ్తాను అని అంటే ఇట్ ఈస్ మోర్ క్లియర్, మోర్ ఆబ్వియస్. సో మీరు జిమ్కి వెళ్ళడం అనే అలవాటుని అలవర్చుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. క్యూని ఆబ్వియస్ చేయడంలో ఇంకో మెయిన్ ఫ్యాక్టర్ ఎన్విరాన్మెంట్. మీరు మీ ఎన్విరాన్మెంట్ని సరిగ్గా డిజైన్ చేసుకోగలిగితే హ్యాబిట్ అలవాటు అవడం ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నైట్ బుక్ చదవాలనుకుంటారు పడుకునే ముందు. బుక్ బెడ్ పక్కన పెట్టుకోవడం వల్ల, ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం వల్ల మీరు బుక్ చదవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అలానే మీరు హెల్దీ ఫుడ్ తినాలనే అలవాటు కోసం చూస్తున్నారు. మీ ఫ్రిడ్జ్ ఎన్విరాన్మెంట్లో ఫ్రూట్స్ లేదా హెల్దీ ఫుడ్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల మీరు బయట ఆర్డర్ చేసుకోవడం కానీ అన్హెల్దీ ఫుడ్స్ తినడం కానీ తగ్గించవచ్చు. సో డిజైనింగ్ యువర్ ఎన్విరాన్మెంట్ వుడ్ మేక్ ఎ వే టు క్రియేటింగ్ ఎ న్యూ హ్యాబిట్. నెక్స్ట్ లా ఈజ్ మేక్ ఇట్ అట్రాక్టివ్. మనకు వచ్చే క్రేవింగ్ని వీ హ్యావ్ టు మేక్ ఇట్ అట్రాక్టివ్, అదర్వైజ్ మనకి హ్యాబిట్స్ స్టిక్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్,
మీరు థ్రెడ్మిల్ మీద రన్నింగ్ చేయాలనుకుంటున్నారు అండ్ మీకు నెట్ఫ్లిక్స్ చూడడం ఇష్టం. సో మీరు నెట్ఫ్లిక్స్ అప్పుడే చూస్తారు ఎప్పుడైతే మీరు థ్రెడ్మిల్ మీద రన్ చేస్తున్నారు. ఇలా ఒక హ్యాబిట్ని ఇంకో హ్యాబిట్తో పేర్ చేయడాన్ని టెంప్టేషన్ బిల్డింగ్ అంటారు. ద హ్యాబిట్ యూ నీడ్ టు డూ ఈజ్ పేర్డ్ విత్ ద హ్యాబిట్ దట్ యూ వాంట్ టు డూ. అండ్ సెకండ్ వే టు మేక్ యువర్ హ్యాబిట్ అట్రాక్టివ్ ఈజ్ బై జాయినింగ్ ఏ కల్చర్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డైలీ వాక్ చేయాలనుకుంటున్నారు. మీ సొసైటీలో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఆఫీస్లో ఉండే వాళ్ళలో కానీ ఎవరైనా వాకింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి వాకే వెళ్ళొచ్చు. నెక్స్ట్ లా ఈజ్ మేక్ ఇట్ ఈజీ. మన హ్యాబిట్ ఎంత ఈజీ అయితే మనం దాన్ని అంత ఎక్కువగా అలవాటు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 పుషప్స్ చేయాలనుకుంటే 10 చేస్తాను అనుకోవడం కన్నా నేను ఒకదాంతో మొదలు పెడతాను అనుకోవడం వల్ల, ఒకటే చేస్తాను అనుకోవడం వల్ల 10 చేసే ఆస్కారం ఉంది. కానీ 10 చేస్తాను అనుకుంటే చేయొచ్చు, చేయకపోవచ్చు. సో మీ అలవాట్లని చిన్నవాటిగా చేయడం ద్వారా అలవాటు చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో ద లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లా ఆఫ్ హ్యాబిట్ ఫార్మేషన్ ఈజ్ మేక్ ఇట్ రివార్డింగ్. అంటే మీరు ఏదైనా హ్యాబిట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మీకు మీరు రివార్డ్ ఇచ్చుకోండి. అంటే జిమ్కి వెళ్ళొచ్చిన తర్వాత యాపిల్ తినడం. సో దానివలన యాపిల్ తినడం అనేది జిమ్కి వెళ్ళడంతో అసోసియేట్ అవుతుంది. సో ఆ రివార్డు కోసం మీరు నెక్స్ట్ టైం నుంచి జిమ్కి వెళ్ళడానికి అలవాటు పడతారు. అలానే మీరు ఒక బుక్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు మీరు ట్రీట్ ఇచ్చుకోండి. ఒక బుక్ చదవడం వల్ల నేను ట్రీట్ తీసుకుంటాను కాబట్టి నెక్స్ట్ ఇంకో బుక్ చదువుతాను అని మీకు మీరు అలవాటు పడతారు. సో ఎలా అయితే గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడానికి 4 లాస్ ఉన్నాయో, అలానే బ్యాడ్ హ్యాబిట్స్ బ్రేక్ చేయడానికి కూడా సేమ్ 4 లాస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్, మేక్ ఇట్ ఇన్విజిబుల్. అంటే మీరు హెల్దీ ఫుడ్ తినాలనుకుంటున్నారు. సో జంక్ ఫుడ్ని మీకు కనపడకుండా చేస్తే వెన్ యూ మేక్ ఇట్ ఇన్విజిబుల్ ఆటోమేటిక్గా మీరు జంక్ ఫుడ్ తినడం ఆపేస్తారు. సెకండ్ లా, మేక్ ఇట్ అన్అట్రాక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్మోకింగ్ చేస్తారు, మీకు ఆ హ్యాబిట్ మానుకోవాలని ఉంది. హౌ డూ యూ మేక్ ఇట్ అన్అట్రాక్టివ్? సో మీరు స్మోకింగ్ చేయడం వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ గురించి చదవడం కానీ, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మీ మైండ్ సెట్ని మార్చుకోవడం ద్వారా యూ కెన్ మేక్ ఇట్ అన్అట్రాక్టివ్. థర్డ్ వన్, మేక్ ఇట్ హార్డ్. మీరు మొబైల్ ఎక్కువ వాడతారు, మీరు తగ్గించాలనుకుంటున్నారు. మీ మొబైల్లో సోషల్ మీడియా యాప్స్ డిలీట్ చేయండి, కొన్ని రోజులు మీరు వాడకుండా ఉంటారు. సో లేదా టైమర్ పెట్టుకోండి, దానివల్ల కూడా మీరు వాడకం తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల వెన్ యూ మేక్ ఇట్ హార్డ్ టు ఓపెన్ ఎనీ యాప్, దెన్ యూ ట్రై టు రెడ్యూస్ ది యూస్ టైమ్. ఫోర్త్ వన్, మేక్ ఇట్ అన్సాటిస్ఫైయింగ్. ఏదైనా హ్యాబిట్ని మీరు అన్సాటిస్ఫైయింగ్ చేయడం ద్వారా యూ ట్రై టు లూజ్ ఇట్. ఓకే, వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు 4 స్టెప్స్. ఇప్పటికిప్పుడు మీరు ఇవాళ ఒక హ్యాబిట్ని స్టార్ట్ చేయాలనుకుంటే ఐల్ గివ్ యూ 4 సింపుల్ స్టెప్స్. ఫస్ట్ వన్, స్టార్ట్ స్మాల్. మీరు చిన్నగా మొదలు పెట్టండి. మీరు ఒకవేళ రోజు 10 పుషప్స్ చేయాలనుకుంటున్నారా, రోజుకి ఒకటే చేయండి. ఒకటి చేయడం ద్వారా మీరు ఎలాగో ఒకటి చేశారు కాబట్టి ఇంకొన్ని చేయాలనిపిస్తుంది. అలాగా మీకు హ్యాబిట్ అలవాటు అవుతుంది. అండ్ సెకండ్ వన్, 2 minute రూల్. మీరు ఏదైనా హ్యాబిట్ అలవాటు చేసుకునేందుకు ఆ పనిని 2 minutes చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బుక్ చదవాలనుకుంటున్నారు, జస్ట్ 2 minutes చదివి ఆపేయండి. 2 minutes చదివి ఆపాలి, ఎక్కువ చదవకూడదు, తక్కువ చదవకూడదు. అలా మీరు కొన్ని రోజులు చేసేటప్పటికి ఎలాగో 2 minutes చదువుతున్నాను కదా, ఇంకా చదువుదాం అని అనిపిస్తుంది. ఏ రోజన్నా చేయకూడదు అని అనిపించినప్పుడు ఓన్లీ 2 minutes చదువుతాను అనుకోండి. అలా మొదలు పెట్టడం వల్ల మీరు 2 minutes కన్నా ఎక్కువ చదువుతారు. థర్డ్ వన్, నెవర్ మిస్ ట్వైస్. మీరు హెల్తీ హ్యాబిట్స్కి అలవాటు పడుతున్నారు, కానీ ఒకరోజు మీకు బిర్యానీ తినాలనిపించింది. పర్లేదు, తినండి. ప్రతిరోజు కరెక్ట్గా చేయాలని ఏం లేదు, కానీ నెక్స్ట్ డే మళ్ళీ అలా చేయొద్దు. ఏదైనా ఒక హ్యాబిట్ మిస్ అవుతున్నప్పుడు నెవర్ మిస్ ట్వైస్. మెయింటైన్ ది మొమెంటమ్. లాస్ట్ అండ్ ఫైనల్ వన్, వర్క్ ఆన్ సిస్టమ్స్ నాట్ ఆన్ గోల్స్. అంటే మీరు మీ ప్రాసెస్ని సెట్ చేసుకోండి, గోల్ని కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 kgs తగ్గాలనుకుంటున్నారంటే 10 kgs తగ్గాలి అనుకున్న దానివల్ల మీకు యూజ్ ఉండదు. మీరు చేసే పని మీద దానివల్ల యూజ్ ఉంటుంది. జస్ట్ 15 minutes వాక్ చేస్తాను అని అనుకోవడం అండ్ చేయడం ద్వారా మీరు 10 kgs ఆటోమేటిక్గా తగ్గుతారు. సో వర్క్ ఆన్ యువర్ సిస్టమ్స్ నాట్ ఆన్ గోల్స్. సో ఇదండి అటామిక్ హ్యాబిట్స్లో జేమ్స్ క్లియర్ హ్యాబిట్స్ గురించి చెప్పిన విషయాలు. మీరు కూడా చదవండి, చాలా స్టోరీస్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్ట్స్తో చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పటివరకు మీకు చెప్పినవన్నీ నేను కూడా నా కొత్త అలవాట్లలో మొదలు పెడుతున్నాను. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ బుక్ని రివ్యూ చేయాలని తప్పకుండా కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.